కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2023, 2024, 2025 ప్రతి సమ్మర్ లో పెద్ద హీరోస్ మోహన్ చాటేసిన 2026 సమ్మర్ మామూలుగా ఉండదు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయంటూ 6 నెలల క్రితమే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. తీరా సమ్మర్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరు చేతులెత్తేశారు. సమ్మర్లో వస్తామని ఎవరైనా చెప్పినా నమ్మకూడదన్న నిర్ణయానికి ఆడియన్స్ వచ్చేశారు. 4 ఏళ్లుగా ప్రతి సమ్మర్లో ఇదే తంతు. వరుసగా 4వ సమ్మర్ కూడా ఫ్లాప్ అయింది. 2026 సమ్మర్ స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. థియేటర్స్ అన్ని కొత్త సినిమాలతో కళకళలాడిపోతున్నాయి. సమ్మర్ సందడి మామూలుగా ఉండదు అంటూ ఊరించారే గాని పవన్ తప్ప మరో స్టార్ రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినట్టే తెలియకుండా డిజాస్టర్ అయి వెళ్ళిపోయాడు. ఏ బిజినెస్ కైనా సీజన్ అన్ సీజన్ అని రెండుంటాయి. అలాగే సినిమాకు కూడా ఉంటుంది. సినిమాకు సీజన్ గా ఉండే సమ్మర్ 4 ఏళ్ల నుంచి అన్ సీజన్ అయిపోయింది. గతంలో సినిమాలకు అసలైన సీజన్ సమ్మర్. స్టూడెంట్స్ కు ఇచ్చే హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి సమ్మర్లో ముందే కర్చీఫ్ వేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఐపీఎల్ దెబ్బకు భయపడిపోయి వేసిన కర్చీఫ్లు తీసేస్తున్నారు. ఈ సమ్మర్ కు ఎంతో మంది వస్తామని హ్యాండ్ ఇచ్చారు. గత ఏడాది సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంభరను సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారే గాని రాలేదు. ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది, గుడ్డిలో మెల్లమేలు అన్నట్టు సమ్మర్ వెకేషన్స్ ఇంకో వారం మాత్రమే ఉంది అనగా జూన్ 4న థియేటర్స్లోకి వస్తోంది. రికార్డ్స్ తిరగరాసిన అడవిరాముడు, పోకిరి, ఖుషి వంటి సినిమాలు సమ్మర్లోనే వచ్చి బాక్సాఫీస్ని దోచేశాయి. కానీ ఇప్పుడు సమ్మర్లో రిలీజ్ కాకుండా జాగ్రత్త పడాల్సి వస్తోంది. ఈ మధ్యకాలంలో ఐపీఎల్కి క్రేజ్ బాగా పెరిగిపోవడంతో థియేటర్స్కి వచ్చే వాళ్లే కనిపించడం లేదు. ఐపీఎల్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. థియేటర్స్కు జనాలు అస్సలు రావడం లేదు. బాగున్న సినిమాను కూడా చూడడం లేదు. ఈ పొట్టి క్రికెట్కు భయపడిపోయి చాలా సినిమాలు రిలీజు పోస్ట్పోన్ చేసుకున్నాయి. టాక్సిక్, సమంత మా ఇంటి బంగారం వంటి సినిమాలు సమ్మర్కు బాయ్ చెప్పేశాయి. సమ్మర్లో కళకళలాడాల్సిన థియేటర్స్ వెలవెలబోయాయి. సాయి దుర్గతేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు షూటింగ్ పూర్తి కాకపోవడంతో సమ్మర్లోనే కాదు దసరాకైనా వస్తుందో లేదో డౌటే. త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ ఆదర్శ కుటుంబం, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ కూడా సమ్మర్ను మిస్ చేసుకుంది. అఖిల్ లెనిన్ షూటింగ్ పూర్తయినా మే 1 నుంచి జూన్ 26కు వెళ్లిపోయింది. సమ్మర్ వెలవెలబోవడానికి ఐపీఎల్ మెయిన్ రీజన్ అయినా విఎఫ్ఎక్స్ పూర్తి కాలేదంటూ, ఓటీటీ కాలేదు అంటూ రకరకాల కారణాలు చెప్తున్నారు. 2026 సమ్మర్ అనే కాదు, 2023 నుంచి ఏ సమ్మర్ను తీసుకున్నా వాయిదాల పర్వమే నడుస్తోంది. సమ్మర్కు స్టార్స్ దూరం కావడం, యంగ్ హీరోలకు కలిసొచ్చినా ఆ ఛాన్స్ యూజ్ చేసుకోలేదు. మీడియం బడ్జెట్ మూవీస్ పోటీ లేకుండా థియేటర్స్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉన్న స్టార్స్లా ఐపీఎల్ను చూసి భయపడ్డాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది ఉండేదే. ఈ లెక్కన ఐపీఎల్ జరిగే 2 నెలలు ఇండియన్ సినిమాకు అన్ సీజన్. ఇక నుంచి సినిమాలకు సమ్మర్ సీజన్ అనేది లేనట్టే లెక్క.